నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం భోగి రోజు మరి ఇక్కడ మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడానికి ఆహ్వానించినటువంటి మిత్రులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ నాయకులు, ప్రెసిడెంట్, అదేవిధంగా మరి ఫ్రెండ్స్ యూనియన్ వారందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే 46 సంవత్సరాలుగా ఒకే సంస్థ ద్వారా ఒక కార్యక్రమం చేయడం ఎంతో నిబద్ధతతో చేయవలసిన అవసరం ఉంది. అలాగా నాగబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి అమ్మవారి సేవలు చేసుకుంటూ మరి ప్రజలను కూడా మరి ఆవిడ యొక్క కృపకు పాత్రలు చేసే విధంగా ఈ చేసే కార్యక్రమానికి నన్ను, మా అన్నయ్య తాతాజీ గారిని, పసల అచ్యుతం గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన కుటుంబ నేతలు అందరికీ కూడా పాలు వెంకటేశ్వరరావు గారు కానీ, మరి నాగబాబు గారు, ఈయన కూడా ఆయన ఏం పేరు సుబ్బారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమం రావడం, దీనికి సహకరించిన దాతలందరూ కూడా నమస్కారం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని సహకరించారు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఉత్సవాన్ని జరిపించడానికి మీ అందరి సహకారాన్ని కూడా నేను అర్థిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను కాబట్టి మాకు గ్రామ దేవత కాదు, మా ఎలవేల్పు. తప్పకుండా ఈ గుడిని మరింత అభివృద్ధి చేసే దిశగా చేసేదానికి అన్నింటికీ మనం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం కాబట్టి రివిటింగ్ చేయించలేకపోతాను. నాకు ఒక గుడే కాదు, తాడేపూడి మొత్తం రివిటింగ్ చేయించాలనే కోరిక నాకు ఉంది. ఆ దేవుడు దయ ఉంటే ఖచ్చితంగా అది అవ్వాలని నేను ఈ అమ్మవారిని కోరుకున్నాను. నా కోసం నేనేం కోరుకోవట్లేదు. నేను ఖచ్చితంగా ఈ తాడేపూడిని అభివృద్ధి చేయడానికి అమ్మవారి సహకారాన్ని అందిస్తూ మరి మొత్తం ఈ గుడి శివాలయమే కాదు, ఈ కాలువనే ఒక మోడల్గా చేయాలనేది నా ఉద్దేశం. దానికి అందరి సహకారాన్ని అందిస్తూ మరి మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ నేను కూడా భాగస్వామ్యం అవుతాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి 46వ ఈ మహంకాళమ్మ ఉత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నాగబాబు గారికి, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, నాగబాబు గారికి కానీ, అమ్మవారికి కానీ మీరు ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ఉండొచ్చు లేకపోవచ్చు, ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేలాంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాగబాబు వయసు పెరిగింది, మన వయసు పెరిగింది. నెక్స్ట్ జనరేషన్ ఎవరనేది మనం ఇప్పటి నుంచి డిసైడ్ చేస్తే వాళ్ళు కూడా ఇది నాదే అనే విధంగా ఈ టెంపుల్ని మరి చేసుకుని బాగా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగబాబు గారికి, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారికి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం. మన తాడేపల్లిగూడెం పట్టణంలో కొబ్బరి తోటలో గత 45 సంవత్సరాలుగా శ్రీదేవి మహంకాళమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం 46వ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలకి ఈరోజు ప్రారంభం రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని మా ప్రీతమ శాసనసభ్యులు, మన ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ గారు, గమిని సుబ్బారావు గారు, పసల అచ్యుతం గారు, పాలు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ పెద్దల సమక్షంలో ఈరోజు ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి 10 రోజుల పాటు కార్యక్రమం, 10వ రోజున అన్నదాన కార్యక్రమంతో పాటు ముగుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే కార్యక్రమాలని తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యంత ప్రతిష్టాకరమైన దేవి మహంకాళమ్మ ఉత్సవాలు 45వ సంవత్సరం ఎగ్గిన నాగబాబు గారు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో మరి రాత్రే ఉన్నాం. సిటీ కేబుల్లో సోదరులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ స్థాపించి 50 సంవత్సరాలు అయిందంట. ఉత్సవాలు మొదలెట్టి 45 సంవత్సరాలు అయిందంట. ఇది ఒక మాదిరిగా చేసే కార్యక్రమం కాదు. ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ని, మరి నాగబాబు గారిని, మరి స్వర్గీయ నానాజీ గారిని ఈరోజు మనం తలుచుకోక తప్పదు. మరి వారి సోదరులు ఇద్దరు కూడా మరి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్లో అత్యంత ఐక్యతతోటి మరి 45 సంవత్సరాలు రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాకరమైన ఉత్సవంగా మరి ప్రైవేటు గుడిది మరి భక్తుల సహాయ సహకారార్థాలతోటి ఈ విధంగా నడిపే గుడి ఉమ్మడి రాష్ట్రంలో లేదని చెప్పాలి. 10 రోజుల ఉత్సవాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవన్నీ కూడా మరి పెద్ద పండితులను తీసుకొచ్చి మరి చాగంటి కోటేశ్వరరావు కానీ, గరిపాటి నరసింహారావు కానీ, కూచిపూడి నృత్యాలతో కానీ సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతున్న ఈ దేవి మహంకాళమ్మ వారి ఉత్సవాలు మరి నవోదయ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరింత వైభవపేతంగా జరగాలని, భోగి పండుగ సందర్భంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో మరి భోగి పండుగ వచ్చిందంటే
మరి 21వ వార్డు కొబ్బరి తోటలో మాంకాలమ్మ దేవస్థానంలో మరి పెద్ద ఎత్తున ఈ ఒక ఉత్సవాలు ప్రారంభించడం, మరి అందులో మరి నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా నాగబాబు గారి నాయకత్వంలో మరి 45వ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ యొక్క మాంకాలమ్మ ఉత్సవాల్ని మరి 50 సంవత్సరాల నుంచి నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఈ పట్టణం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంకి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, గవర్నమెంట్ విప్పు, మరి సోదరుడు బులిశెట్టి శ్రీనివాస్ గారికి గౌరవనీయులు, అలాగే పెద్దలు పసల అచ్యుతం గారు, మన సోదరుడు మరి గమిని సుబ్బారావు గారు, కాశీ, మరి పాలూరి వెంకటేశ్వరరావు గారు, మరి నాగబాబు గారు, ఇక్కడ విచ్చేసిన ఈ వార్డు ప్రజలు, పట్టణ ప్రజలు అందరికీ కూడా అవినీతి లేని పాలన ఇస్తూ ప్రతి చోట కూడా ఆయన ముద్ర ఉండేలాగా ఎక్కడ అవినీతి జరగకుండా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మరి శివాలయం గుడి కానీ మాంకాలం గుడికి కానీ రిబూటింగ్ వాల్స్, ఎందుకంటే రిబూటింగ్ వాల్స్ గోడ కడితేనే కానీ లేదా రోడ్డు జారిపోతుంది కాబట్టి అది కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడుతున్నాం. మరి దీని చక్కటి రిబూటింగ్ వాల్ కడతాకి ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తూ, ఇది ఇప్పుడు కట్టించింది కూడా ఆయనేనంట. దానికి ఉదయపూర్వక అభినందనలు ఆయనకి. మరి రోడ్డు పక్కనే చక్కగా కట్టించినందుకు ఆయన ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రాబోయే అభివృద్ధి పదంలో తాడేపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ మంచి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి పూర్తి మద్దతు ఇవ్వాలని, ఆ మాంకాలమ్మ తల్లిని మరొక్కసారి అందరికీ ఆయురారోగ్యాలు, అష్టాశలు, ధనధాన్యాలు ఇచ్చి ఈ కమిటీ వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి అందరూ కూడా